చేయి గుర్తుకే ఓటే హస్తానికే వేయాలి మీ ఓటు ఖచ్చితంగా. ఒక ట్యాంక్ కదా ఎవరికి వేస్తారన్న మీ ఓటుని? శంకరన్నకి. శంకరన్నకి ఎందుకు వేయాలనుకుంటున్నారా మీ ఓటుని? యూత్ కదా కాంగ్రెస్ పార్టీ చూస్తాం ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలనుకుంటున్నారు. ఎవరికి వేస్తాం అనుకున్నారు ఓటు? కాంగ్రెస్ కి వేస్తాం. హస్తానికే కదా. హస్తం గుర్తుపై మీ ఓటును ముద్రించండి. పొలంనేరులో 3 ఎమ్మెల్యేలు నిలబడినారు బ్రో. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము కాంగ్రెస్కి వెళ్ళాలి. కాంగ్రెస్కే ఓటు వేయాలనుకుంటున్నారు కదా, ఎందుకు? టీడీపీ జనసేన అంతా కలుసుకొని సరిగ్గా చేయలేదు. కాంగ్రెస్ అయితే మనకు సపోర్ట్ జరుగుతుంది, స్టూడెంట్స్కి అంతా మంచి జరుగుతుంది. మంచి చేస్తా అని చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ఓటు వేస్తున్నారు. అవును. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. మూడు రంగుల జెండాతో ముందుకొచ్చరో సింగంలా అన్నంటే పలికే శంకరుడు. పలమనేరు కంటి పాప చూస్తాడు మన కలిదూప ప్రజానేత మన శంకరుడు. పేద తల్లి ముద్దు బిడ్డరా పలమనేరు తన అడ్డరా. మాటలతో అనుబంధాలు మూలాలను గుర్తుకు చేసరా. రాజన్న బిడ్డ మన శర్మిలమ్మ సైనికుడై పోరుకు దూకెరా. నాయకుడంటే తానే ప్రతి పల్లె అన్న కాందానే. పలమనేరు పెద్దన్నై కదిలే మన కోసం శంకరన్నే. వేతనాల బాటు తన చేయి గుర్తుకే ఓటు. నడిచొచ్చే దమ్ము ధైర్యం మన శంకరన్య భవితవ్యం. 3 రంగుల జెండాతో ముందుకొచ్చరో సింగంలా అన్నంటే పలికే శంకరుడు. అరే చిన్న పెద్ద చూడడురా అన్న శత్రువైన చెరదీస్తాడురా. ఆపద అంటే పదమంటూ ముందుకు వచ్చే మిత్రుడురా. కాంగ్రెసు కష్టకాలములోన అన్న కథన స్ఫూర్తితో నిలిచెనురా. కార్యకర్తలను శంకరన్న తన కడుపులో పెట్టి కాస్తడురా. స్వార్థం ఎరుగని నేతరా మార్చేస్తాడు మన తల రాతరా. తన వెంట చూడు జన జాతరా ఇక బాధ సాధలకు పాతరా. మన కలియాసలు తెలిసిన వాడు నాయకుడైతే మేలురా. కొట్టెను ఊరు వాడా తన హృదయం చల్లని నీడా.